దేవుని బిడ్డలారా, బస్వ బుధవారం మొదలుకొని ఆదివారాలు మినహాయించి జరిగినటువంటి ఈ శిలువ ధ్యానములన్నీ మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని తలుస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శిలువ ధ్యానాల్లో ఇది చివరి దినము, 40వ దిన ధ్యానము. యేసు సమాధి, సైలెంట్ సాటర్డే ఆర్ హోలీ సాటర్డే, నిశ్శబ్ద శనివారము లేదా పరిశుద్ధ శనివారము అనే అంశము మనం ఈరోజు చివరి ధ్యానాన్ని చేసుకుంటున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ పరిశుద్ధ శనివారము దినము నీ వాక్యము మేము ధ్యానిస్తుండగా మీ పవిత్రాత్మను మాకు తోడుగా ఉంచుమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్లారా, నిన్నటి రోజు ప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించగా అరిమత్తయి యోసేపు అనే ఒక నీతిమంతుడు, యథార్థ పరుడైన ఆయన తన కొరకు ఏర్పాటు చేసుకున్న రాతి సమాధిలో యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని ఉంచినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దీనికి ఆధారంగా లూకా సువార్త 23వ అధ్యాయం దయచేసి గమనించండి. అరిమత్తయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. ఇతడు సజ్జనుడు, నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు, వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఉండినవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు ముందెప్పుడునూ ఉంచబడలేదు. అరిమత్తయి అనే యోసేపును గూర్చి మనం ఈ భాగంలో ఆయన గురించి చూస్తున్నాం. ఆయనకున్న ప్రాముఖ్యమైన బిరుదులు ఏంటంటే ఆయన సజ్జనుడును, నీతిమంతుడు. ఆస్తిపరుడై ఉండినప్పటికీ సజ్జనుడు అనే మాట బైబిల్ గ్రంథంలో సజ్జనుడు అంటే మంచివాడు, నీతి గలవాడు అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన్ని చంపగా శిష్యులందరూ పారిపోయి వారి ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని దాక్కొని ఉన్నటువంటి సంఘటన. ఆయన ఎరుగనని ముమ్మారు బొంకినటువంటి పేతురు, శిష్యులందరూ చెల్లా చెదురైనప్పటికీ మంచి పేరు, ఆస్తిపరుడు, నీతిమంతుడు, సజ్జనుడు అయినటువంటి అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తన కిమ్మని అడిగెను అని అందులో ఉంది. కానీ దీని వెనక ఆయనకున్న ధైర్యము, తన కొరకు ఏర్పాటు చేసుకున్న రాతి సమాధిని యేసయ్య దేహం ఉంచడానికి తను తీసుకున్న నిర్ణయం, పిలాతు వద్దకు వెళ్ళాల్సిన ధైర్యము, సాహసం. మనమంతా విజయమున్న వారి ప్రక్కన చేరతాం, ఓటమి పాలైన వారి ప్రక్కన ఎవరు వెళ్ళరు. బ్రతికి ఉన్నప్పుడు నావాడు నీవాడని చెప్పుకుంటాం, చనిపోయిన పరిస్థితుల్లో ఎవరు నావాడు అని చెప్పుకోలేరు. కానీ అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి బహుశా ఆయన ఎంత బాధపడ్డాడో. వారు చేసిన పనిని సమ్మతించలేదు. పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం ఇమ్మని అడిగి ఆయన యేసు దేహం మీద
ఆయన సంపూర్తి అయిన అధికారము లేదా ఆయన దేహం తీసుకోవడానికి అనుమతి పిలాతుని వద్ద పొంది శిలువ మీద మరణించిన యేసయ్య దేహాన్ని తీసుకొని సన్నపు నారాతో చుట్టి రాతితో తొలచబడిన సమాధిలో ఆయన్ని ఉంచినాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ సజ్జనుడు నీతిమంతుడు చేసిన కార్యము మనం ఎక్కువగా ప్రశంసిస్తూ ఉన్నాం. ఆయన దేహాన్ని భద్రపరిచినాడు. ఈరోజు ఈ సైలెంట్ సాటర్డే అని మనం పిలుస్తాం, లేదా హోలీ సాటర్డే, నిశ్శబ్ద శనివారము, యేసు సమాధిలో విశ్రమించుచున్నటువంటి దినము. శిలువ మీద చనిపోయినాడు. ఆయన తన ప్రాణం ఇచ్చుటను బట్టి లోకానికి రక్షణ అందించబడింది కదా, సరిపోతుంది అని కాదు. అని ఎందుకు సమాధిలోని కూడా దిగి వచ్చాడంటే, అప్పటికే మరణము ద్వారా సమాధిలో ఉన్న మానవాళిని సమాధి దుఃఖానికి, సమాధి వేదనకు, సమాధి నిరీక్షణ లేనటువంటి స్థలంగా, ఎవరు ఇష్టపడనటువంటి స్థలంగా ఉన్న సమాధిని తన జనులకు నిర్భయముగాను నిరీక్షణాకరమైన స్థలముగా ఉంచుటకు ఆయన శిలువ మీద మరణించి సమాధిలోనికి దిగివచ్చి సమాధిలో విశ్రమించి సమాధిని తన జనులకు నిర్భయము నిరీక్షణాకరమైన స్థలముగా ఉంచడానికి సమాధిలోనికి వచ్చినాడు. ఎందుకు సమాధిలోనికి వచ్చినాడు? మానవాళి పాపము ద్వారా మరణం అనే శాపాన్ని పొందుకుంది. మరణావస్థలో సమాధిలో ఉన్న మానవాళిని సమాధి నుంచి విడిపించడానికి ఆయన సమాధిలోనికి దిగి వచ్చాడు. అప్పటి వరకు సమాధి దుఃఖము, వేదన, మరణము, సమాధి ఏహ్యమైన, ఎవరు కోరుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న సమాధిని లోనికి ఆయన దిగివచ్చి సమాధిలో విశ్రమించినటువంటి విషయము మనం జ్ఞాపకం చేస్తున్నాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించనునే అపాయం నాకు భయపడనని దావీదు చెప్పినాడు. కారణం ఏంటంటే, ఆ మరణంలో సైతము సజీవుడని దేవుడు తోడైంటాడు. మరణించిన వారందరికీ తోడు ఉండడానికి ఆయన సమాధిలోనికి వచ్చినాడు. Even though I walk through the valley of the shadow of death, I fear not no evil. You are with me, thy rod and thy staff comforts me. మరణ ఛాయలో నడిచిన, మరణము ఆవరించిన భయపడము. మరణంలో ఉన్న మానవాళి, సమాధిలో ఉన్న మానవాళి భయపడకూడదని ఆయన సమాధిలో విశ్రమించి సమాధిలోనికి మనల్ని వెతుక్కుంటూ సమాధిలోనికి కూడా దిగి వచ్చినాడు. ఆయన మనతో పాటు సమాధిలో విశ్రమించినాడు. యోబు అంటున్నాడు, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను ఆయన్ని చూస్తాను, నా మట్టుకు నేనే కనులారా చూస్తానన్నాడు. సమాధి తన ప్రజలకు నిరీక్షణకరమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన స్థలముగా ప్రభు సమాధిలోనికి రావడాన్ని బట్టి సమాధి నిర్భయమైన స్థలముగా మార్చబడింది. సమాధి నిరీక్షణకరమైన స్థలముగా మార్చబడింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, సమాధి ఆశీర్వాదకరమైన, పరిశుద్ధమైన కార్యముగా మార్చబడింది. కాబట్టి సమాధిని గెలిచినటువంటి ప్రభు మనం రేపు ఆరాధిస్తాము. సమాధిలో ఉన్న మనల్ని వెతుక్కుంటూ సమాధిలోనికి రావడం జరిగింది. కాబట్టి సమాధి మనల్ని ఇప్పుడు నిరీక్షణకరమైన, నిర్భయమైన స్థలంగా మార్చబడింది. మన కొరకు సమాధిలోనికి దిగి వచ్చిన ప్రభుని ఆరాధిస్తూ ధైర్యముతో నిరీక్షణతో సాగిపోవటకు ప్రభు తన కృప ఆశీస్సులు మనకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినముల ధ్యానము అనేది మన సంఘ విశ్వాసి అయినటువంటి మిస్టర్ ఎం రాజకిరణ్, మన పాస్టరీ కమిటీ నాయకులు, ఈ యవన కుమారుడు
ఈ ధ్యానాలు చేయాలని తను ఆశపడి ఈ ప్రతిపాదన నా యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు నేను సంతోషంతో అంగీకరించినాను. దీని కొరకు వారు ఎంతో శ్రమపడి ఈ వాక్యాలు, ఈ ధ్యానాలు 40 రోజులు మీకు అందించాలని తను పడిన కష్టము లేదా తనకు సేవ యందున్న ఆసక్తిని బట్టి నేను యవన కుమార్ని రాజ్ కిరణ్ని అభినందిస్తూ దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాల్సిందిగా ఈ 40 దినముల ఈ ధ్యానాలు సంఘానికి ఆయా ప్రాంతాల్లో కూడా దూరం నుండి వినుచున్న ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మార్చాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అట్టి కృప త్రియేక దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 40 దినముల ధ్యానంలో మీరు మాకు తోడైండి దీవించి నడిపించిన విధమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ ధ్యానాలు మా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుమని, ఇవి నీ బిడ్డలకు అందించడంలో ఎంతో సహకారం అందించి దర్శనము కలిగిన యవన కుమారుడు రాజ్ కిరణ్ని నీవు దీవించుమని, తన కుటుంబాన్ని, కుమారులను, తన భార్యను ఆశీర్వది, తన పరిచర్యని సంఘంలో బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకును మన విశ్వాస జీవితానికి తోడై నీడైండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.